బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఓకే. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒకటి నిలబెట్టుకోలేదు కాబట్టి ఇస్తే గానీ మళ్ళీ బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నారు. కానీ అధికార పార్టీ కదా, అట్లా అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నట్టు ఛాన్స్ లేదంటారు. అధికార పార్టీ అని అనుకున్నారు. ఆ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చలే కాబట్టి ఏదైనా జరిగితే ఈ బీఆర్ఎస్ ఈ జూబ్లీస్ లో గెలిస్తే ఇంకా 3 సంవత్సరాలు ఏదైనా జనాలకు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి జనాలు మొత్తం బీఆర్ఎస్ కి మొగ్గు చెప్తున్నారు. ఓకే. అన్న మీరంతా కూడా కాంగ్రెస్ చేసింది ఏంటి అని చెప్పేసి బాకీ కడుతో ముందుకెళ్తా ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం మేము వచ్చినాక అభివృద్ధి చేసామని చెప్పేసి ముందుకెళ్తున్నారు. ప్రజలు దేన్ని నమ్ముతా ఉన్నారు? ఏదో మీరు గడప గడప తిరిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే చెప్తారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరో ఒకసారి చెప్పండి, చెప్పమనండి. ఇక్కడ కాకుండా ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీస్ ఉన్నారు, ఈసు కూడా చెక్ పోస్ట్ రమ్మనండి, మాట్లాడదాం అక్కడ. ఏం అభివృద్ధి చేసిరు? బస్సు ఛార్జీలు మాత్రం ఆడవాళ్ళకి ఫ్రీ చేసిరు, మగవాళ్ళ దగ్గర డబల్ వసూలు చేస్తారు. ఇంకేం చేసిరండి? రాష్ట్రం అప్పుల్లో ఉంది, వడ్డీలు కట్టినే సరిపోతుందని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు. మన రాష్ట్రానికి వాళ్ళు కట్టేదేం లేదు, ఇంకా 2 ఇత్తలు అప్పు చేసిరు. వాళ్ళు అప్పు చేసి వాళ్ళకి ఒకటే ఆప్షన్, ఎక్కినాం పదవి గురించి దోచుకోవడం తప్ప వాళ్ళకి 2 ఆప్షన్ లేదు. జనాలకి రాక వచ్చిన అవకాశం, జనాలకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన లేనే లేదు వాళ్ళకు. ఏమన్నా మినిస్టర్ పదవి ఎట్లా డబ్బులు సంపాదించాలి అది తప్ప జనం గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎవరు క్యాన్వాసింగ్ చేసినా కూడా, ర్యాలీలు పెట్టినా కూడా తండోపతండాల జనాలు వస్తూ ఉన్నారు. ఏదైనా అంటే డబ్బులకు వస్తూ ఉన్నారా, లేదంటే నిజంగా అంత అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మన ర్యాలీ చూస్తాం, చాలా మంది వచ్చి విష్ చేస్తూ ఉన్నారు. ఏంది ఇదంతా కూడా? ఇప్పుడు చూడండి, మీరైతే కాంగ్రెస్ వాళ్ళైతే డబ్బులు ఇచ్చి పిలవాల్సిందే. ఇప్పుడు మీరు అక్కడ చూడండి బీఆర్ఎస్ గురించి, లోకల్ కాలనీ వాళ్ళు వచ్చి మేము చేస్తాం వరకు, మేము గెలిపిస్తాం, మేము ఓటు వేయిస్తాం అని చెప్పి వాళ్ళు బతిమలాడుతారు బీఆర్ఎస్ కి. అది కాంగ్రెస్ లేక డబ్బులు ఇచ్చి పిలవడం బీఆర్ఎస్ కు లేదు, ఎందుకంటే అభిమానంతో వచ్చేవాళ్ళే. సరైన గుర్తింపు ఉందా కార్యకర్తలకు బీఆర్ఎస్ లో? చాలా బాగుందండి. గుర్తింపు ఎందుకు లేదు? బీఆర్ఎస్ కు ఉన్నది ఒకటే, జనాలకు కార్యకర్తలకు ఒకటే రేంజ్ ఉంటది. ఎమ్మెల్యే అని లేదు, చిన్న కార్యకర్త అని లేదు, ఒకటే రేంజ్. వాళ్ళందరూ చేసేది జనం గురించి. ఇంట్లో మనిషి చనిపోయిన బాధలు ఉంటే ఇంటి సతీమణికి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైనా సానుభూతి కోసం చేసినటువంటి ప్రక్రియగా వాళ్ళు భావిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు చనిపోయిందంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఆయనకు వాళ్ళ సతీమణికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడిగారు కాబట్టి ఆమెకి ఇవ్వడమే గొప్ప. ఎందుకంటే ఆయన చనిపోతే ఆమెకు పక్కన పెట్టేలే, మాగంటి గోపీనాథ్ గారి ఆశయాలు నిలబడాలని చెప్పేసి సునీత గారికి ఇచ్చి గెలిపించడం జరుగుతుంది, గెలుస్తుంది కూడా. ఎలా ఉంది బీజేపీ ప్రభావం? ఎలా ఉంది? బీజేపీ ఏం లేదండి, వాళ్ళు నిలబడాలంటే నిలబడాలి, ఎందుకంటే జనాల్లోకి ఉండాలి, ఆ ఉద్దేశమే వాళ్ళది. అన్న గెలుస్తారన్నటువంటి ధీమా ఉందంటారా? 100% గెలుస్తామండి. 30 నుంచి 40 వేల మెజార్టీ, మాక్సిమం 50 వేలు అయితే రావాలి, గ్యారంటీ గెలుస్తున్నాం. నిన్న కూడా కేటీఆర్ గారు రోడ్ షో చేయడం జరిగింది ఇక్కడ. సో ఎలా అనిపించింది? పబ్లిక్ కూడా చాలా మంది వచ్చినారు. అంటే కేసీఆర్ గారు వస్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ రాబోతున్నారా, చేస్తా ఉన్నారంటే చెప్తారంటే అక్కడ నుంచి ఇంకా ఇంటిమేషన్ ఏం లేదండి. కేటీఆర్ గారు సరిపోతారు. కేటీఆర్ గారి రోడ్ షో గురించి జనాలు పిలవకుండానే వస్తారు, మీటింగ్ ఉందని తెలిస్తేనే వచ్చేస్తారు. అది 100% బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. 14వ తారీఖు మీరు చూడండి, 14వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. మరో దీపావళి జూబ్లీస్ లో కనిపిస్తుంది.